రామయ్య తన పొలంలో ఒక కొత్త దిష్టిబొమ్మను పాతాడు. దానికి తన తాతయ్య చనిపోయినప్పుడు వదిలేసిన పాత చొక్కాను తొడిగాడు. మొదటి రోజు రాత్రి ఆ దిష్టిబొమ్మ పొలం చివర 100 అడుగుల దూరంలో ఉంది. రెండో రోజు ఉదయం చూసేసరికి ఆ బొమ్మ దానంతటా అదే 50 అడుగుల ముందుకు వచ్చి ఖచ్చితంగా రామయ్య గుడిసె వైపు చూస్తూ నిల్చుంది. రామయ్యకి భయం వేసి గాలికి కదిలిందేమేమో అని సరిపెట్టుకున్నాడు. మూడో రోజు అమావాస్య రాత్రి బయట భారీ వర్షం. రామయ్య గుడిసె తలుపుని ఎవరో కొడుతున్నారు. ఎవరు అని రామయ్య గడియ తీశాడు. బయట ఎవరూ లేరు. కానీ కింద చూస్తే బురదతో ఉన్న కాలి అడుగులు ఇంట్లోకి వచ్చాయి. అప్పుడే రామయ్య భుజం మీద ఒక గడ్డితో చేసిన చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ దిష్టిబొమ్మ రామయ్య వెనకాలే నిల్చుని ఉంది. దాని ముఖం రామయ్య తాతయ్యలాగా మారిపోయింది. అది వాడి తాతయ్య గొంతుతోనే, "నా చొక్కా నాకు ఇచ్చేశావు, మరి నీ శరీరం ఎప్పుడిస్తావురా?" అని అడిగి రామయ్య మెడను గట్టిగా పట్టుకుంది. చనిపోయిన వాళ్ల బట్టలు పొరపాటున కూడా దిష్టిబొమ్మలకు వేయకండి. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హారర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.